లాస్ట్ వీడియోలో మనం ఫ్యూచర్స్ అంటే ఏంటో మాట్లాడుకున్నాం, ఆప్షన్స్ అంటే ఏంటో మాట్లాడుకున్నాం, వీటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అంటే దీంతో పాటుగా స్పాట్ మార్కెట్కి డెరివేటివ్స్ మార్కెట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటో మాట్లాడుకున్నాం. అసలు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారో అనేది కూడా నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం మాట్లాడబోతున్నామంటే బేసిక్ టెర్మినాలజీస్. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో మనం ట్రేడింగ్ చేయాలి అంటే ఒక బిగినర్ అనేవాడు కొన్ని టెర్మినాలజీస్ అనేవి నేర్చుకోవాల్సి ఉంటుంది. మనం ట్రేడింగ్ చేసేటప్పుడు లాట్ సైజ్ అని వింటూ ఉంటాం, ఎక్స్పైరీ డేట్ అని వింటూ ఉంటాం, ప్రీమియం అని వింటూ ఉంటాం, స్ట్రైక్ ప్రైస్ అని వింటూ ఉంటాం, ఓపెన్ ఇంట్రెస్ట్ అని వింటూ ఉంటాం. సో అసలు ఈ లాట్ సైజ్ అంటే ఏంటి, ఎక్స్పైరీ డేట్ ఏంటి, ప్రీమియం ఏంటి, స్ట్రైక్ ప్రైస్ ఏంటి, ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, ఈ డిఫరెన్స్ అనేది ముందుగా మనము తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము బేసిక్ టెర్మినాలజీస్ అనేవి మాట్లాడబోతున్నాం. సో ఇంకా లేట్ చేయదు, వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ముందుగా మనం లాట్ సైజ్ కోసం అయితే మాట్లాడదాం. జనరల్గా మనం ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మీకు నచ్చినన్ని క్వాంటిటీ మీరు బై చేయొచ్చు. ఎగ్జాంపుల్గా XYZ అనే ఒక కంపెనీని తీసుకున్నానండి, ఓకేనా. XYZ అనే ఒక కంపెనీలో మీరు ఒక షేర్ బై చేయాలనుకున్నా సరే ఒక షేర్ మీరు బై చేసి ట్రేడ్ చేయొచ్చు, లేదంటే 10 షేర్లు మీరు బై చేయాలనుకున్నా సరే 10 షేర్లు బై చేసి ట్రేడ్ చేయొచ్చు, లేదంటే 100 షేర్లు మీరు బై చేయాలన్నా సరే 100 షేర్లు అనేవి బై చేసి మీరు ట్రేడింగ్ అయితే చేసుకోవచ్చు. అక్కడ ప్రాబ్లం లేదు. మీ కంఫర్ట్, మీకు ఎన్ని క్వాంటిటీ బై చేయాలి అనిపిస్తే అన్నీ బై చేసుకుంటారు, అక్కడ ప్రాబ్లం అనేది లేదు. కానీ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో అలా ఉండదు. మీరు ఒక కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతున్నారంటే ఆ కాంట్రాక్ట్లో ఒక లాట్ ఈక్వల్ టు ఒక 100 షేర్లు ఉన్నాయనుకోండి, మీరు 100 షేర్లు బై చేయాల్సిందే. ఇది స్టాక్స్లో, అది ఇండెక్స్ అనుకోండి. ఇప్పుడు నిఫ్టీ ఉంది, నిఫ్టీ లాట్ సైజ్ ఎంత అంటే 75. అంటే మీరు నిఫ్టీలో ట్రేడింగ్ చెయ్యాలి అనుకుంటే, ఇండెక్స్లో ఆప్షన్ ట్రేడింగ్ చెయ్యాలనుకుంటే 75 క్వాంటిటీ మీరు బై చేయాల్సిందే. లేదు నేను అంత బై చేయను, ఒక 10 బై చేస్తాను, 20 బై చేస్తాను, 30 బై చేస్తానంటే కుదరదు. మీరు 75 కూడా బై చేయాల్సిందే. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు నిఫ్టీలో ట్రేడ్ చేయాలనుకుంటున్నారు. సో నేను ఏం చేశాను, నిఫ్టీ ఓపెన్ చేసుకొని నిఫ్టీ 24,800, ఓకేనా, పిఈని నేను బై చేయాలనుకుంటున్నాను. ఎందుకు బై చేయాలనుకుంటున్నానంటే పిఈని ఎప్పుడు బై చేస్తామండి, మార్కెట్ ఫాలో అవుతుంది అనుకున్నప్పుడు బై చేస్తాం. సిఈ కాల్ ఆప్షన్ ఎప్పుడు బై చేస్తాం, మార్కెట్ పెరుగుతుంది అన్నప్పుడు బై చేస్తాం. సో నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే ఇక్కడ నుంచి మార్కెట్ ఫాలో అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తూ నేను పిఈ పొజిషన్ అయితే ఓపెన్ చేశాను. ఇప్పుడు మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే చూడండి, నిఫ్టీ లాట్ సైజ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, లాట్ అని ఉంది కదా, 1 లాట్ ఈక్వల్ టు 75 క్వాంటిటీ. అంటే ఇక్కడ మీరు ట్రేడ్లోకి ఎంటర్ అవ్వాలి అంటే తప్పకుండా 75 క్వాంటిటీ మీరు బై చేయాల్సిందే. అంతకు మించి మీకు ఆప్షన్ అనేది ఇంకొకటి లేదు. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి ఓన్లీ దానికైనా అంటే ఇప్పుడు సెన్సెక్స్లో మీరు ట్రేడ్ చేయాలనుకోండి, ఎగ్జాంపుల్ అనుకుందాం. సెన్సెక్స్లో మీరు ట్రేడ్ చేయాలనుకుంటున్నారు. సో సెన్సెక్స్లో మీరు పొజిషన్ ఏదైనా అవ్వచ్చు, సిఈనా పిఈనా, అది మీ వ్యూపై అయితే డిపెండ్ అయి ఉంటుంది. సో దీనిలో మీరు ట్రేడ్ చేయాలంటే సెన్సెక్స్ క్వాంటిటీ ఎంత చూడండి, లాట్ సైజు 20 క్వాంటిటీ. అంటే మీరు సెన్సెక్స్లో ట్రేడ్ చేయాలంటే 20 షేర్లు బై చేయాల్సిందే, అంతకు మించి మీకు ఆప్షన్ అనేది ఉండదు. సో దీన్నే మనం లాట్ సైజ్ అంటాము. అదే బ్యాంక్ నిఫ్టీ అనుకోండి, అంటే మీకు ఎగ్జాంపుల్ పర్పస్గా నేను ఓపెన్ చేస్తున్నానండి. చూడండి, బ్యాంక్ నిఫ్టీ లాట్ సైజ్ ఎంత, 30 క్వాంటిటీ. సో కంపారిజన్ చూసుకుంటే నిఫ్టీ లాట్ సైజ్ ఎక్కువైతే ఉంటుంది. అయితే చూడండి, బ్యాంక్ నిఫ్టీ 30 క్వాంటిటీ. అంటే మీరు బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయాలంటే ఈ 30 షేర్లు కూడా మీరు, ఈ 30 క్వాంటిటీ కూడా మీరు బై చేయాల్సిందే. అంతేగాని నేను ఒక 10, 20 ఇంతే బై చేస్తానంటే కుదరదు. సో దీన్నే మనం లాట్ సైజ్ అంటాము. సో మీరు స్టాక్ ఆప్షన్స్లో మీరు ట్రేడ్ చేసినా సరే, రిలయన్స్ చూద్దాం, స్టాక్స్ కూడా చూస్తే మీకు క్లారిటీ వస్తుంది కదా. సో మీరు రిలయన్స్లో ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి, రిలయన్స్లో మీరు ట్రేడ్ చేయాలి అనుకుంటున్నారు, అది కూడా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో. అప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి, లాట్ సైజు 500 క్వాంటిటీ. రిలయన్స్లో మీరు ట్రేడ్ చేయాలి, ఆప్షన్స్లో ట్రేడ్ చేయాలంటే ఈ 500 క్వాంటిటీ మీరు బై చేయాల్సిందే. అదేంటి, ఇంతకు ముందు రిలయన్స్లో నేను ఒక షేర్ కంటే ఒక షేరు, 10 షేర్ల కంటే 10, 100 కంటే 100 బై చేసుకునేవాడిని. ఇప్పుడు ఎందుకు ఇలా అంటే ఇది ఆప్షన్ ట్రేడింగ్. ఆప్షన్ ట్రేడింగ్లో లాట్స్లో ఉంటుంది. సో ఈ లాట్స్లో ఉండేటప్పుడు మనం ఏం చేయాలండి, తప్పకుండా ఈ క్వాంటిటీ అనేది బై చేయాల్సిందే, వేరొక ఆప్షన్ అయితే లేదు. దీన్నే మనం లాట్ సైజ్ అని అంటాం. నెక్స్ట్ మీరు ఎక్స్పైరీ డేట్ కోసం వింటూ ఉంటారు. అంటే మీరు ఆప్షన్స్లో ట్రేడింగ్ చేసేటప్పుడు మీరు ఏ కాంట్రాక్ట్ తీసుకున్నా దానికి ఒక ఎక్స్పైరీ అనేది ఉంటుంది. ఆ ఎక్స్పైరీ
అయిపోయింది అంటే ఆ కాంట్రాక్ట్ అనేది అక్కడ నుంచి క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ మనము స్టార్టింగ్లోనే మాట్లాడుకున్నాం, మీరు ఇక్కడ ఆప్షన్స్లోకి ఎంటర్ అవుతున్నారంటే ఒక కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతున్నారు. ఈ కాంట్రాక్ట్ ఏంటి, ఒక బయ్యర్కి సెల్లర్కి మధ్యలో ఉండే కాంట్రాక్ట్. ఇక్కడ ఇద్దరు వ్యూస్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. బయ్యర్ పాజిటివ్గా చూస్తే సెల్లర్ నెగిటివ్గా చూస్తాడు, బయ్యర్ నెగిటివ్గా చూస్తే సెల్లర్ అనేవాడు పాజిటివ్గా చూస్తాడు. సో వీళ్ళిద్దరు ఒక కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతారు. ఎవరు విన్నర్ అయితే వాళ్ళే ప్రాఫిట్లో ఉంటారు, ఎవరు లూజర్ అయితే తన లాస్లో ఉంటాడు, సింపుల్గా చెప్పాలంటే. సో అలా అనుకునేటప్పుడు మీరు నిఫ్టీలో ట్రేడ్ చేయాలనుకునేటప్పుడు ఇది ఎన్ఎస్సి అండి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించిన వెబ్సైట్. ఇది మీరు ఎన్ఎస్సి అంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ ఈ ఇండెక్స్లో ట్రేడ్ చేయాలన్నప్పుడు ఎన్ఎస్సికి సంబంధించిన ఆప్షన్ చైన్ అయితే మనం ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే మీరు సెన్సెక్స్లో కానీ బ్యాంక్ ఎక్స్లో కానీ అంటే బిఎస్సికి సంబంధించిన ఇండెక్స్లో మీరు ట్రేడ్ చేయాలంటే బిఎస్సికి సంబంధించిన ఆప్షన్ చైన్ ఉంటుంది, అందులో మీరైతే ఓపెన్ చేసుకోవాలి. బట్ అందరూ కూడా మోస్ట్లీ ఎన్ఎస్సిలోనే ట్రేడ్ చేస్తూ ఉంటారు కాబట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్గా నిఫ్టీలో మీరు ట్రేడ్ చేయాలన్నప్పుడు నిఫ్టీ అని సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఎక్స్పైరీ డేట్ ఉంది చూసారా, రేపు ఎక్స్పైరీ ఉంది. ఎందుకంటే ఈరోజు బుధవారం కదా, ప్రతి గురువారం కూడా నిఫ్టీలో వీక్లీ ఎక్స్పైరీస్ అనేవి ఉంటాయి. ఇంతకుముందు బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీలో కూడా వీక్లీ ఎక్స్పైరీస్ అయితే ఉండేవి, బట్ రీసెంట్గా అయితే అవి స్టాప్ అయ్యాయి. బట్ ఇప్పుడు మంత్లీ ఎక్స్పైరీస్ అనేవి బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ రిమైనింగ్ ఇండెక్స్లో ఉన్నాయి, కానీ నిఫ్టీలో మాత్రం వీక్లీ ఎక్స్పైరీ మాత్రమే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఏదైనా ఒక కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యారు అనుకోండి, అంటే 24,800 కాంట్రాక్ట్లోకి మీరు ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన తర్వాత ఈ ఎక్స్పైరీ ఉంది కదా, ఈ ఎక్స్పైరీ మీరు సెలెక్ట్ చేసుకున్నారంటే ఈ ఎక్స్పైరీ టైంకి మీ పొజిషన్ అనేది క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడితో కాంట్రాక్ట్ అనేది ఎక్స్పైరీ అయిపోతుందన్నమాట. ఓకేనా? సో ఇలా మనకి ఈ ఎక్స్పైరీ డేట్ని అయితే మనము అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అదే బ్యాంక్ నిఫ్టీ అనుకోండి, చూడండి బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా 29 మే ఉంది, బట్ ఇది మంత్లీ ఎక్స్పైరీ. ఇంతకుముందు మనం చూసింది వీక్లీ ఎక్స్పైరీ, ఇది మంత్లీ. ఎందుకంటే నిఫ్టీ ఓపెన్ చేస్తాను, నిఫ్టీ నెక్స్ట్ ఎక్స్పైరీ ఎప్పుడు ఉంది, 5 జూన్ ఉంది. సో వీక్లీ కదా ఇది. తర్వాత ఎక్స్పైరీ 12th జూన్. సో వీక్లీ ఎక్స్పైరీస్ ఇవి. కానీ బ్యాంక్ నిఫ్టీకి రండి, ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్పైరీ ఎప్పుడు ఉంది, 29 మే రేపు ఉంది. తర్వాత ఎక్స్పైరీ 26 జూన్ ఉంది. తర్వాత ఎక్స్పైరీ 31 జూలై ఉంది. అంటే ఇవి మంత్లీ ఎక్స్పైరీస్ అని చెప్పి మనము అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎక్స్పైరీని మనము సింపుల్గా అర్థం చేసుకోవాలి అనుకుంటే మీరు ఏ కాంట్రాక్ట్లోకి అయితే ఎంటర్ అవుతారో దానికి ఒక ఎక్స్పైరీ ఉంటుంది. ఆ ఎక్స్పైరీ డేట్ వచ్చేటప్పుడు ఆ కాంట్రాక్ట్ అనేది క్లోజ్ అయిపోతుంది, సెటిల్మెంట్ అయిపోతుంది అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం ప్రీమియం అని వింటూ ఉంటాం. ఈ ప్రీమియం అంటే ఏంటంటే మీరు ఏదైనా ఒక కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వాలి అన్నప్పుడు బయ్యర్ అనేవాడు ప్రీమియంని పే చేస్తాడు, సెల్లర్ అనేవాడు ప్రీమియంని రిసీవ్ చేసుకుంటాడు. ఎగ్జాంపుల్గా బ్యాంక్ నిఫ్టీయే తీసుకుందామండి. బ్యాంక్ నిఫ్టీ మీరేమనుకుంటున్నారంటే ఇక్కడ నుంచి బ్యాంక్ నిఫ్టీ ప్రెజెంట్ లెవెల్స్ నుంచి పెరుగుతుంది అని మీరు అనుకుంటున్నారు. ఇది ఎగ్జాంపుల్ పర్పజే, మీ వ్యూ మీరు చేసే ఎనాలిసిస్పై అయితే డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఇక్కడ థింగ్ ఏంటి, మీ వ్యూ ఏంటి, మీరు బుల్లిష్ అనుకుంటే బుల్లిష్, బేరిష్ అనుకుంటే బేరిష్, అది ఏదైనా కావచ్చు. బట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ఒక కాంట్రాక్ట్లోకి బుల్లిష్గా ఎంటర్ అవుతున్నారు అనుకోండి, 55,300 కాల్ ఆప్షన్ని మీరు బై చేస్తారు, ఎందుకంటే పాజిటివ్గా. సో అప్పుడు మీరు ఒక కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మీరు ఏం చేయాలంటే సెల్లర్కి కొంత ప్రీమియంని పే చేసి మీరు ఆ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. అది ఎక్కడ చూడాలి అంటే ఇక్కడ చూడండి, ఎల్టీపీ లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ అని ఉంది కదా, ఇదే ప్రీమియం. సో ఈ ప్రీమియంని మనం పే చేసి మనం ఏం చేస్తామో ఆ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతాం. మనం అనుకునే విధంగానే మార్కెట్ ఇంకా పెరిగింది అనుకోండి, డెఫినెట్లీ మనకి మంచి ప్రాఫిట్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది. అదే మనం అనుకునే విధంగా మార్కెట్ ఫాల్ అయ్యి డౌన్ సైడ్ వెళ్ళిపోయింది అనుకోండి, మనము లాస్ అనేది అవుతాము. సో ఇలా ఈ కాంట్రాక్ట్ అనేది వర్క్ అయితే అవుతుంది. దీన్నే మనము ప్రీమియం అంటాం. మనం ఒక కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వాలన్నప్పుడు ఆప్షన్ సెల్లర్కి మనం పే చేసే మనీనే ప్రీమియం అంటాం. నెక్స్ట్ మనం స్ట్రైక్ ప్రైస్ అంటే ఏంటో చూద్దాం. స్ట్రైక్ ప్రైస్ అంటే ఇంతకుముందు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కదా ప్రతిసారి 54,000, 55,300, 55,400, 55,500 ఇవన్నీ కూడా స్ట్రైక్ ప్రైస్లే. ఇక్కడ చూడండి స్ట్రైక్ అని చూసారా, సో వీటిని మనం స్ట్రైక్ ప్రైజెస్ అని అంటాం. సో మీ వ్యూ ప్రకారంగా మార్కెట్ ఫర్దర్గా ఎలా మూవ్ అవుతుందని మీరు అనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా మీరు స్ట్రైక్ ప్రైజ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో వీటిని మనమే స్ట్రైక్ ప్రైజెస్ అని అంటాము. అంటే మీరు ఏ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారు, ఏ స్ట్రైక్ ప్రైస్ తీసుకొని మీరు ట్రేడ్ చేయాలనుకుంటున్నారు అనేది మనకి ఇక్కడ షో అవుతుంటుంది. ఆ స్ట్రైక్ ప్రైస్ ఆపోజిట్గానే ఎంత ప్రీమియం మనం పే చేయాల్సి అనేది ఉంటుంది. నెక్స్ట్ ఫైనల్గా ఓపెన్ ఇంట్రెస్ట్. మీరు ఓపెన్ ఇంట్రెస్ట్ అని వింటూ ఉంటారు. ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే ప్రెజెంట్ చూడండి నిఫ్టీ ఒకసారి ఓపెన్ చేసుకుందాం. ఓకేనా,
నిఫ్టీ ఓపెన్ చేసుకున్నాను. సో ప్రెజెంట్ నిఫ్టీ ఎక్కడ ట్రేడ్ అవుతుంది, 24,755 దగ్గర నిఫ్టీ ట్రేడ్ అయితే అవుతుంది. ఇది కన్ఫర్మ్ కదా, ఓకేనా. సో ఇప్పుడు మీరేమనుకుంటున్నారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ చాలామంది ఏమనుకుంటున్నారో చూడండి. ప్రజెంట్ 24,755 దగ్గర ట్రేడ్ అవుతూ ఉంటే ఇక్కడ చూడండి 2,27,459 కాంట్రాక్ట్స్ అనేవి 25,000 స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఓపెన్ అయ్యాయి. అంటే ఈ స్ట్రైక్ ప్రైస్కి మించి మార్కెట్ వెళ్ళదు, అంటే ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వదు. బ్రేక్అవుట్ అవ్వకుండా ఈ లోపలే ఎక్స్పైరీ జరుగుతుంది అని చెప్పి ఇన్ని కాంట్రాక్ట్స్, ఇంతమంది కాంట్రాక్ట్స్ అనేవి ఓపెన్ చేయడం అయితే జరిగింది. సో దీని అర్థం ఏంటంటే కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ స్ట్రాంగ్గా ఉంది అంటే మార్కెట్ ఇంకా అంతకు మించి అప్ సైడ్ వెళ్ళదు అని చెప్పి స్ట్రాంగ్గా నమ్ముతున్నారు. ఇక్కడ ఆపోజిట్ చూడండి, ఇది పుట్ సైడ్, ఓకేనా. ఇప్పుడు మీరు చూసింది కాల్స్ అనమాట. ఇవి ఈ కాల్ సైడ్ ఎప్పుడైనా ఓపెన్ ఇంట్రెస్ట్ స్ట్రాంగ్గా ఉంది అంటే మార్కెట్ ఇంకా పెరగదు అని చెప్పి మనము అర్థం చేసుకోవాలి. ఈ ఇంపార్టెంట్ లెవెల్స్ అనేవి రెసిస్టెన్స్గా యాక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అదే ఇక్కడ చూడండి పుట్ సైడ్ మనం చూసుకుంటే పుట్ సైడ్ మనకి ఏం కనిపిస్తుందంటే లేదు, మార్కెట్ ఇంతకు మించి ఫాల్ అవ్వదు, ఇంతకు మించి డౌన్ సైడ్ వెళ్ళదు అనేది మనకి ఈ పుట్ సైడ్ అయితే కాంట్రాక్ట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇక్కడ చూడండి 157,695. ఎందుకు ఇక్కడే మీరు మార్క్ చేస్తారు, ఇవన్నీ మార్క్ చేయొచ్చు కదా అంటే అన్నిటికంటే హైయెస్ట్ ఎక్కడ ఉందో మనం చూసుకోవాలి. ఇక్కడే ఎక్కువ కాంట్రాక్ట్స్ అనేవి ఓపెన్ అయ్యాయి, అదేంటి 24,500. సో ఇన్ కేస్ మార్కెట్ ఫాల్ అయినా 24,500 కంటే కూడా డౌన్ సైడ్ వెళ్ళదు అని చెప్పి ఇక్కడ 157,695 కాంట్రాక్ట్స్ అనేవి ఓపెన్ అవ్వడం అయితే జరిగింది. సో ఇది నథింగ్ బట్ ఏ సపోర్ట్ అనుకోవచ్చు. సో బయ్యర్స్ అందరు కూడా ఈ లెవెల్ కంటే డౌన్ సైడ్ వెళ్ళదు అని చెప్పి నమ్ముతున్నారు. సెల్లర్స్ అందరు కూడా ఈ లెవెల్ని బ్రేక్ వచ్చేసి అప్ సైడ్ వెళ్ళదు అని చెప్పి నమ్ముతున్నారు. సో వీటిని మనం ఏమంటామండి, ఓపెన్ ఇంట్రెస్ట్ అంటాము. ఓపెన్ ఇంట్రెస్ట్ కాల్ సైడ్ స్ట్రాంగ్గా కనిపిస్తే నెగిటివ్, పుట్ సైడ్ స్ట్రాంగ్గా కనిపిస్తే పాజిటివ్ అని చెప్పి మనము సింపుల్గా అయితే అర్థం చేసుకోవాలి. సో మీరు చూసారు కదా, ఈ బేసిక్ టెర్మినాలజీస్ అనేవి మనకి తప్పకుండా అయితే రావాలి. ఫర్దర్గా మనము ఇంకా కొంచెం డెప్త్గా అయితే మనము నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.